హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాలాగే ఎంతమందికి అవినాష్ మొనగాడ్రా, అవినాష్ తోపు దమ్ముంటే ఆపు అని అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇక్కడ చాలామందికి అట్లీస్ట్ కొంతమందికి ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నానేమో అవినాష్ రిలేటెడ్గా అని అనుకుని ఉండొచ్చు. యాక్చువల్గా అంతకుముందు కూడా అప్రిషియేట్ చేయాల్సిన సందర్భాలు చాలా వచ్చినాయి అవినాష్ని. నేను కొన్ని సందర్భాల్లో అప్రిషియేట్ చేశా, కొన్ని సందర్భాల్లో కమీడియనే కదా జోకులు వేసాడు, జోకులకి ఏముందో అప్రిషియేట్ చేయడం, బాగా ఉంది, ఫన్ జనరేట్ చేశాడని చెప్పాం. కానీ తమ్నేలు పెట్టి లేపింది అయితే లేదు. ఎందుకంటే ఎంటర్టైనరు ఆల్రెడీ తెలిసిందే అయిపోవచ్చు. సోల్ చేస్తున్న పరివాళ్ళు గిరివాళ్ళు రోజు కనపడుతూ ఉంటారు, రోజు ఎంటర్టైన్మెంట్ అంటూ ఉంటారు, రోజు ప్రోమోలు వస్తూ ఉంటాడు. కానీ ఏముంది అంత ఎంటర్టైన్మెంట్గా, అతను ఆల్రెడీ చేసేది రెగ్యులర్గా ఉండేది అనే ఫీలింగ్తో ఆ నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది అవినాష్ మీద. అలాంటి అవినాష్ 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. 2 సార్లు కూడా జస్ట్ బికాస్ ఆఫ్ టాస్కుల వల్లే అయ్యాడు. టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్లే అయ్యాడు. కానీ కామెడీగా బిగ్ బాస్ ఏదో పుష్ చేస్తూనో, బిగ్ బాస్ ఏదో చెబితేనో, ఏకాభిప్రాయంతోనే అవ్వలేదు. కాబట్టి దిస్ ఈజ్ ద టైమ్ టు అప్రిషియేట్ అవినాష్ లైక్ ఎనీథింగ్. అవినాష్ గురించి గట్టిగా మాట్లాడుకుందాం, టైం వచ్చింది, సూపర్, అంతే. అవినాష్ ఈజ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఈరోజే కాదు, సీజన్ మొత్తం కూడా చాలా బాగా ఆడుతున్నాం. తన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా రోహిణి గారి గురించి కూడా సపరేట్గా మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ టెస్టీ తేజాకి డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, అతని గురించి కూడా మాట్లాడదాం. అండ్ కొత్త విషయాలు కొన్ని కూడా మాట్లాడదాం మధ్యలో వచ్చిన తర్వాత. ప్రేరణ గారు వాళ్ళ ఫ్యాన్స్ హట్ అయినా పర్లేదు, ఈరోజు కొంచెం గట్టిగానే చెప్తాను విషయం వచ్చినప్పుడు. ఏంటి ఇది అసలు, ఇంకా మార్పు రాకపోతే ఎలా చెప్పండి? శ్రీపాద్ గారు వచ్చి చెప్పిపోయిన తర్వాత కూడా మాట్లాడదాం వన్ బై వన్. దానికంటే ముందుగా కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, మన వీడియోలు చెత్తగా అనిపించకపోతే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. 8 లక్షల సబ్స్క్రైబ్లు అవుతుంటే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఎగతాళి మొదలుపెట్టారు. 8 లక్షలు అయ్యేది లేదు, సినిమా లేదని. నిన్న కూడా ఇంట్లో వేరే వాళ్ళు ఫారెన్ నుంచి కొంచెం మంది చూడడానికి వచ్చి వాళ్ళు కూడా 8 lakhs కష్టమే అండి ఆదిగారు అంటున్నారు. సో నాకు కూడా పోయింది, హోప్ పోయింది. స్టిల్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో మంచి పోస్ట్ అండ్ కాంట్రవర్షియల్ పోస్టులు ఏవేవో ఇంకంతా రచ్చ మొదలైందిలేండి. ఇన్స్టాగ్రామ్ మొత్తం రచ్చే ఉంది, ఒకసారి స్టోరీస్ చెక్ చేయండి. దాంతోపాటుగా మన కమ్యూనిటీ ట్యాబ్లో రోజుకి ఒక పోల్ పెడుతున్నా. ఆ పోల్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎపిసోడ్ అయ్యే టైంకి మీ దగ్గర అక్కడ పోల్ ఉంటుంది. ఆల్రెడీ ఒక పోల్ 3 hours ముందే పెట్టాను. ఆ పోల్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు అనేది రెగ్యులర్గా పోల్ ఉంటుంది. ఎలా ఈక్వేషన్స్ ఎలా మారుతున్నాయి అనేది ఆ పోల్ పెడతాను. ఆ పోల్ రిలేటెడ్ రిజల్ట్స్ వచ్చేసరికి రేపు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతాను. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఓకేనా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఈరోజు పర్టికులర్ ఎపిసోడ్లో మీకు ఎవరు నచ్చారో కామెంట్ చేయండి. ఇంకా అంతే, ఇంక ఈ ఎపిసోడ్లో లేని వాళ్ళ కామెంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా నాన్ స్టాప్ వేసుకోవడం, ఎపిసోడ్లో ఎవరిది హైలైట్ ఏం చూసుకునేది ఏం లే. తర్వాత బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఫ్యామిలీ వీక్ ఓవర్ అనేసి ఒక ప్రాంక్ చేశాడు బిగ్ బాస్. అది ప్రాంక్ అని అలా హౌస్ మేట్స్ అందరికీ తెలుసు, అదంతా సొల్లు అని అందరికీ తెలుసు. అక్కడ సరేలే అనుకో వదిలేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కట్అవుట్ ఉంది, ఆ కట్అవుట్ లోపల పెట్టగానే బిగ్ బాస్ వద్దు బిగ్ బాస్ అనేసి పోయి పెట్టేసి వచ్చి మళ్ళీ ఏడ్చింది అమ్మాయి. ఇక్కడ ప్రేరణ గారికి కూడా తెలుసు వాళ్ళ హస్బెండ్ వస్తారని. ఎందుకు ఏడ్చింది? ఎందుకంటే ఆ ఎమోషన్ ఆపుకోలేరు. అలాగే టేస్టీ తేజాకి కూడా వాళ్ళ అమ్మగారు వస్తారని తెలిసి ఉన్నప్పటికీ తెలియకుండానే ఏడుపు వస్తుంది. ఒకవేళ బెనిఫిట్ ఆఫ్ డౌట్ రాకపోతే ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. అవి ఫేక్ అనే ఎమోషన్స్ని మనం కొట్టేయకూడదు. దట్ ఈస్ రాంగ్ ఇన్ మై ఒపీనియన్. ఎవరిదైనా ఎమోషన్స్ ఫేక్ అవ్వదు. దట్ టు ఫ్యామిలీ రిలేటెడ్గా అది ఫేక్గా ఒక్కొక్కసారి కొంతమంది కనిపించినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఎమోషన్స్ని హైడ్ చేసుకునే క్రమంలో జెన్యున్గా వచ్చిన ఎమోషన్ ఏడ్ చేసామనుకోండి, అది ఫేక్గా అనిపించకపోవచ్చు. అంటే ఎందుకు ఎమోషన్ అవ్వడం అనేసి ఆపుకుంటూ ఏడుస్తున్నట్టు ఆపుకోవాలని ట్రై చేస్తున్నప్పుడు వచ్చే ఏడు పెరుగుతుంది, అది ఫేక్గా కనబడుద్ది. అలా అర్థం చేసుకుంటుంది నేనైతే. నాకు అది క్లారిటీ ఉంటుంది. సో అదనమాట విషయం. సో ఆవిడ పాపం జెన్యున్గా బాధపడుతూ ఉంటే అప్పుడు బిగ్ బాస్ మామూలే కదా, ఒకసారి గార్డెన్ ఏరియాకి రమ్మన్నారు. తెలిసిందే ఆ కట్టన్స్ ఎత్తగానే అక్కడంతా బెలూన్స్ అంతా ఫస్ట్ నైట్ రెడీ చేసినట్టు, ఫస్ట్ నైట్ గదిలే ఏదో ఫస్ట్ డేట్కి రెడీ చేసినట్టు రెడీ చేసిండు. ఇక్కడ నేను మధ్యాహ్నం చెప్పినట్టుగానే సమన్యాయం చేశాడు. అవినాష్ వాళ్ళ ఫ్యామిలీకి ఎలాగైతే ఇచ్చాడో ఈవిడికి కూడా ఇచ్చాడు. టూ గుడ్. అయితే వీళ్ళిద్దరూ అవినాష్ వాళ్ళలాగే ఇద్దరులాగే రొమాంటిక్ కప్పులు ఎలాగైతే వాళ్ళు బిహేవ్ చేస్తారో, వాళ్ళు ఇంక 2 అడుగులు ముందుకేసి వీళ్ళిద్దరు కిస్సులు వర్షం కురిపించి అల్లకల్లోలం చేశారు హౌస్లో. ఆ అమ్మాయిలు ఆడపిల్లకాయలు, సింగిల్ ఆడపిల్లకాయలు ఇద్దరు అల్లాడిపోయినారు బిడ్డలో. యష్మి గారు, విష్ణుప్రియ గారు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి మా బాధ అన్నట్టు అల్లాడిపోయారు. రోహిణి గారు కూడా అల్లాడిపోయి సతమతం అయిపోయారు. వీళ్ళు ముగ్గురు భలే ఫన్నీగా అనిపించింది. సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇది చూసి ఇది చాలా ఫన్నీయెస్ట్ థింగ్. రోహిణి గారు అండర్ రేటెడ్ కమెడియన్ అబ్బా. మంచి కామెడీ స్కిల్స్ ఉన్నాయి ఆవిడ కాడ. నైస్గా వేసేస్తారు. ఇంకా ఆ కట్టన్ లేపగానే బెలూన్స్ అన్నీ చూసి అయ్యో ఏంది బిగ్ బాస్ ఇది అనేసి ఒక్క డైలాగ్ వేసింది చూసారా. నాకు పెళ్ళి ఉంటే బాగుండని అక్క ఏంది ఇది
అంటుంది బిగ్ బాస్ని. అంటే ఏంది ఇదంతా, నా పెళ్ళి ఉంటే నాకు కూడా ఇదే జరిగేది, వీళ్ళందరూ రొమాంటిక్ కపుల్స్ అయిపోయి గందరగోళం చేస్తున్నారు ఇక్కడ అన్నట్టుగా ఆ కామెడీ చేసింది. ఆ తర్వాత సరిగ్గా ప్రేరణ కోసం సాంగ్, ఆ సాంగు, ఆ ఫీలు, వాళ్ళ హస్బెండ్, ఈవిడ డ్రెస్సు, ఈవిడ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ హస్బెండ్ యొక్క హ్యాండ్సమ్, ఇవన్నీ కలగలిపి అల్లాడిచ్చారు ఆ సీను. ఆ బెలూన్స్కి, ఆ హంగామాకి, ఆ నైట్ టైమ్స్కి వెరీ నైస్. అంతే, ఇంకా నభుతో నా భవిష్యత్ అన్నట్టుగా క్యూట్గా ఉన్నారు అయ్యా వీళ్ళిద్దరికి ఏ దిష్టి తగలకూడదు అన్నంత నైస్గా ఉన్నారు. దిష్టి తగిలేటట్టుగా కపుల్ మాత్రం టూ గుడ్ కపుల్. ఈ పాట కుంకుమల ఏందో పాడుతున్నా, కుంకుమల నువ్వే చేరదా ప్రియ, కుంకుమల నువ్వే చేరవా ప్రియా, వేయి వర్ణాలైనా. సూపర్ సాంగ్ రావడం, దాంట్లో ఉన్నట్టుగానే తీసి కుంకుమ పట్టడం, లవ్ ప్రపోజ్ చేసినట్టుగా రోజా పువ్వు ఇవ్వడం, స్వీట్గా స్వీటెస్ట్ క్యూటెస్ట్గా అనిపించింది. సో వచ్చిన తర్వాత ప్రేరణ శ్రీపాద్ కోసం బయట క్యాండిల్ నైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఆడ కూర్చొని సిరప్ కేక్ నోట్లో పెట్టుకొని తినేసి తింటా మాట్లాడుకుంటా ఉన్నారు. అందరినీ నీట్గా తింటా మాట్లాడుకునేటప్పుడే క్లియర్గా చెప్పారు, మిస్ అయిపోతున్నాను, ఫస్ట్ చాలా సేపటి చూస్తున్నాను అనేసి బొగ్గలు గెలుకుంటా. ఇది ఫస్ట్ యానివర్సరీ అనమాట, అది లైవ్లో వచ్చిందనమాట. ఫస్ట్ యానివర్సరీకి ఇక్కడ కలిసారన్నట్టుగా 1 year అయింది పెళ్ళి అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ మాత్రం ఎగ్జైట్ అవుతారు, ఆ మాత్రం ఆ ఫీల్ ఉంటుంది 70 days తర్వాత వచ్చినప్పుడు. ఇంకా అదరోసరికి అందరితో భయంకరంగా పలకరించాడు, చాలా పొలైట్ వే. ఆయనంతా మంచి పొలైట్ పర్సనాలిటీ, డిసిప్లైన్ పర్సనాలిటీ అని క్లియర్గా అర్థమైపోతుంది. అందరినీ గారు అంటూనే పలకరించి ఎవరు అడిగినా ఏమి చెప్పాలి, నేను సజెషన్ ఇచ్చే అంత కాదండి అన్నాడు. కానీ లైవ్లో వచ్చింది, ఎపిసోడ్లో లేపేసింది ఏంటంటే నిఖిల్ నాకు ఫేవరెట్. ఎపిసోడ్లో కూడా ఉందా, నిఖిల్ నా ఫేవరెట్. వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత, నబీల్ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎవరు ప్రేరణ గారి తర్వాత నీ ఫేవరెట్ అంటే నిఖిల్ టాస్క్ల విషయంలో అని చెప్పి పర్టికులర్గా చెప్పాడు. టాస్క్ల విషయంలో నిఖిల్ నాకు ఫేవరెట్ అన్నట్టుగా. ఆ తర్వాత నబీల్ది నాకు బాగా ఫన్నీగా అనిపించింది ఏంటంటే, హౌస్లోకి వెళ్ళగానే అందరితో మాట్లాడుతుంటే ఎవరైనా అందరూ ఆయన అడగకుండానే అందరూ బాగా ఆడుతున్నారు అనగానే ఆ ఎక్స్ప్రెషన్స్ అంటే ఎంత కామెడియన్ కూడా పెట్టలేనంత ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దయచేసి ఎపిసోడ్లో ఈ ఎక్స్ప్రెషన్ గమనించకుండా ఉండేవాళ్ళు చూసి నాకు కామెంట్ చేయండి దయచేసి. ఖచ్చితంగా ఫన్నీగానే కామెంట్ చేస్తారు. నబీల్ ఎక్స్ప్రెషన్ గమనించండి. ఆయన హౌస్లోకి వచ్చి అందరితో స్టార్ట్ చేసే ముందు అందరూ బాగా ఆడుతున్నారని అంటాడు. అందరూ బాగా ఆడుతున్నారంట, వచ్చేసింది అంటే అందరూ అది చెప్పే డైలాగ్ ఇతని నుంచి వచ్చింది అనేది ఎంత స్వీట్గా భలే అనిపిస్తుంది, ఫన్నీగా అనిపిస్తుంది ఎక్స్ప్రెషన్. అందరూ బాగా ఆడుతున్నారంట, వచ్చేసింది, నేను కూడా చెప్పేసాడు అన్నట్టుగా ఉంటుంది. బాగా అనిపించింది నాకు అది. నేను అంత ఈజీగా వేరే వాటికి నవ్వను, ఇలాంటి చిన్న వాటికి నవ్వుతాను, అది నాకు నవ్వు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీపాద్ గారు ప్రేరణ గారితో చాలా బాగా ఆడుతుంది అండ్ అందరూ బాగా ఆడుతున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఈ పిల్ల నాతో ఆడుకున్నది కాబట్టి, ఇన్ని చూశాను కాబట్టి ఈ పిల్ల ఇక్కడ కూడా బాగా ఆడద్దు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేశానని చెప్తాడు. తర్వాతసరికి ఎవరేమైనా సజెస్ట్ చేయలేను, నాకు అంత సీన్ లేదన్నట్టు చెప్తాడు, ఏదైనా సలహాలు ఇవ్వమంటే. తర్వాతసరికి అవినాష్ ఇందాక ఇది కూడా బాగుంటుంది, నిఖిల్ నాకు ఫేవరెట్ అనగానే రా పోదాం, మనం ఎందుకు ఎక్కడ ఉన్నాం అన్నాడు అవినాష్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణకి శ్రీపాద్ స్టార్ట్ చేస్తారయ్యా. ఏం స్టార్ట్ చేస్తారంటే, కిచెన్ దాంట్లో నువ్వు ట్రిగ్గర్ అవ్వద్దు, కోప్పడద్దు, ఎంతంటే చిలక్కి చెప్పినట్టుగా చెప్పేసి వెళ్తారు. కిచెన్ విషయంలో కోప్పడద్దు, డ్రాగ్ చేయొద్దు, చిన్న వాటికి ఇష్యూ చేసుకోవద్దు, కోప్పడద్దు, కొంచెం పొలైట్గా ప్రశాంతంగా ఉండు అనే సెన్స్లో చెప్తాడు. ఎందుకంటే నువ్వు ట్రిగ్గర్ చేయడానికి వాళ్ళు ఉంటారు, నువ్వు ట్రిగ్గర్ వాళ్ళు చేసినంత మాత్రం చేయించుకోవద్దు, ట్రిగ్గర్ అవ్వద్దు, ఎంతవరకు డ్రాగ్ చేయ, ఒకవేళ ట్రిగ్గర్ అయినా కూడా ఎంతవరకు మాట్లాడు అంతవరకు మాట్లాడి డ్రాగ్ చేయొద్దు. ఆల్మోస్ట్ గౌతమ్ కృష్ణ వర్సెస్ ప్రేరణ గారి ఇష్యూ ఉంది చూసారు, ఆ ఇష్యూ గురించే చెప్పినట్టుగా అనిపించింది. అటు చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలా, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పిందంటే ఆవిడకి కదా. ఈరోజు మళ్ళీ అదే తప్పు చేశారు ఆవిడ, విషయం వచ్చినప్పుడు మాట్లాడదాం. తర్వాతసరికి ఆ సలహా మంచి సలహా ఇచ్చాడు. తర్వాతసరికి ట్రోఫీ లేపేయాలి, నువ్వు ట్రోఫీ తీసుకురావాలా, ఎందుకంటే ఇంకుండేది 4 weeks ఇప్పటిదాకా బాగా గట్టిగా ఆడామంటే ఇంక నువ్వు ట్రోఫీ తెస్తేనే దానికి వాల్యూ అన్నట్టుగా గట్టిగా ట్రోఫీ గెలవాలి. ఈ 4 weeks కష్టపడితే ట్రోఫీ కూడా వస్తుంది. ప్రేరణ యు ఆర్ సో హ్యాండ్సమ్ శ్రీపాద్ అనేసి బొగ్గలు గెలుకుంటా ఉంది. నీ ఎఫర్ట్స్ బాగున్నాయి కాబట్టి గెలిచి చేరాల్సిందే. నెక్స్ట్ సరికి నీకు క్లీనింగ్ ఇష్టం కదా, ఈవెన్ ఇప్పుడు అంటాడు అనమాట, క్లీనింగ్ ఇష్టం కదా అనగానే ప్రేరణ మేము అనుకున్నాను ఇంట్లో ఏమో మొత్తం నువ్వే నాకు దగ్గరుండి క్లీనింగ్ చేయించాలి, ఇక్కడేమో నేనే క్లీనింగ్ చేస్తున్నాను అన్నట్టుగా. అంటే ఏంటి, అక్కడ అమ్మాయి బెడ్ నీట్గా ఉండదు, ఏంటి ఇంట్లో కూడా అంతే ఇక్కడ కూడా అంతేనే అనేసి అంటది. అది కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ వస్తుంది అనమాట, అక్కడ ఇంట్లో మాత్రం నీట్గా పెట్టుకోదంటే ఇక్కడ నీట్గా పెడుతుందని. దానికి నేను క్లియర్గా చెప్పాను,
ఇంట్లో ఉండడానికి ఇక్కడ ఉండడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉండేది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఒక ఏదైతే ఉందో ఒక అధికారం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఉంటారండి, ఒక చీఫ్ మినిస్టర్ ఉంటారండి, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటారండి పవన్ కళ్యాణ్ గారి లాగా. వాళ్ళు రెగ్యులర్గా చేసేదానికి ఒక పదవి వచ్చిన తర్వాత చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే పదవి వచ్చింది కాబట్టి ఆవిడ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతూ రెస్పాన్సిబుల్గా చేయిస్తుంది, దాంట్లో తప్పడానికి ఏమి లేదు. నెక్స్ట్ సరికి అదే అండి బాల్స్ టాస్క్ పెట్టారు. టాస్క్లో 3 hours ఆఫ్ కిచెన్ టైం వచ్చింది. అది తేజ్ అని మధ్యలో బాల్స్ పెట్టడం, బాల్స్ పగల కొట్టాలి ఇద్దరు ఆనుకొని దాంట్లో రొమాంటిక్. అప్పుడల్లా అవినాష్ మా వారిని కూడా పంపించిన బిగ్ బాస్ అనేది వీళ్ళందరూ ఎక్స్ప్రెషన్ సింగిల్ గర్ల్స్ కదా, వాళ్ళందరూ అంత రొమాంటిక్గా ఆ టాస్క్ ఆడుతున్న వీళ్ళు బాగా తట్టుకోలేకపోయాను. ఈ పర్టికులర్ మూమెంట్లో దీనికి ముందు ఏం జరిగిందంటే అక్కడ ఆ సాంగు వీళ్ళు డ్యాన్సులు ఇవన్నీ చూసి వీళ్ళు ముసుగేసుకుని ఏదో కిసి పెట్టినట్టుగా ట్రై చేస్తారు. అది లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. ఏదో ముసుగేసుకుంటారు. ఏం చేస్తారు పృథ్వీ విష్ణుప్రియ స్వామి ఏం చేస్తారు మీరంటే అట్లా ఉంది పరిస్థితి, వైబ్స్ అలా ఉన్నాయి అన్నట్టుగా అంటుంది. అది ఏం జరిగిందో తెలియదు. వీళ్ళతో బాగా క్లోజ్ అవుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ ఏం జరిగిందో లేదో జరగలేదు మోస్ట్లీ, కానీ కొంచెం క్లోజ్ అవుతున్నారు. మ్యాచింగ్ డ్రెస్సులు ఇవన్నీ ఎవరు మారిపోతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుందయ్యా. పెళ్లి మండపం మాట్లాడాల్సి వస్తుందేమో మేబీ వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ కలిసి ఎవరు అడ్వాన్స్ ఇస్తారో ఏంటో అంత ఉండదులే, చెప్తున్నా పన్నీగా. నెక్స్ట్ సరికి అవినాష్ ఇది చూసి పంపండి బిగ్ బాస్, నా వారిని పంపించండి బిగ్ బాస్ అంటాడు. తర్వాత శ్రీపాద్ గారు ఏమంటున్నారంటే చెప్పేటప్పుడు నువ్వు కన్వే చేసే విధానం బాగాలేదు, ఇది క్లియర్ అడ్వైజ్ అయ్యా. ఆవిడున్న మిస్టేక్స్ లేకల్లా ఇదే వన్ ఆఫ్ ది మెయిన్ మిస్టేక్ ఆవిడ చేసింది. అంతా బాగానే ఉంది, మొత్తం ఎఫర్ట్స్ పెడుతుంది, ఇల్లు క్లీన్గా ఉంచడానికి చూస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి, చెప్పే విధానం బాగలేదు. అది వాళ్ళ హస్బెండ్ గారు కూడా చెప్పారు, అయినా కూడా ఈరోజు కూడా మళ్ళీ తప్పు చేశారు. చెప్తాను తర్వాత సరికి తెలుసుగా చిన్నప్పటి నుంచి నేను అంతే కదా అని. చిన్నప్పటి నుంచి అంతే అనేది ఆవిడే చెప్తుంది, ఆయన కూడా అవును తెలుసులే అంటాను. అయినప్పటికీ చెప్పిన తర్వాత మార్చుకోగలగాల, ఇంకా తప్పదు, అది తప్పే అవుద్ది. నువ్వు ఇంతమంది చెప్పినా మారకపోతే, నాకు సార్ చెప్పినా మారకపోతే, హస్బెండ్ చెప్పినా మారకపోతే, ఇంకొకరు చెప్పినా మారకపోతే తప్పు. అంటే మాట్లాడే విధానంలో కొంచెం ఓవర్గా అనిపిస్తుంది కొన్నిసార్లు, అది అందరూ తీసుకోరు. తర్వాతకి క్యూట్గా ఇద్దరు వెళ్ళి కిస్సులు పెట్టుకోవడం బాగా అనిపించింది. తర్వాత నా స్టాప్ ఒక 7 కిస్సులు ఇంకొకసారి ఇంకొక కిస్ అని లాస్ట్లో ఫ్రీజ్ అయిన తర్వాత కూడా టాస్క్ అయిపోయి కిస్సు పెట్టినప్పుడు ఫ్రీజ్ అవ్వచ్చు, కానీ ఇలా అనేసి కిస్సు పెట్టిన విధానం చాలా బాగుంది, అందరికీ నచ్చి ఉంటుంది, అందరూ చెప్పుకోరు. తర్వాత వచ్చేసరికి తేజ ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఈ మూమెంట్లో వాళ్ళు రొమాంటిక్గా ఉన్నప్పుడు వాళ్ళందరూ ఐ లవ్ యూ చెప్పుకుంటా ఉంటారు వాళ్ళిద్దరు, విష్ణుప్రియ యష్మి, ఐ లవ్ యూ విష్ణు, ఐ లవ్ యూ యష్మి అని వాళ్ళిద్దరే. ఇంక మా ఇద్దరం సింగిల్ కదా, ఇంక మనం ఏం చేసుకుంటాం, మనం ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకోవాలన్నట్టుగా బిహేవ్ చేస్తారు. చాలా ఫన్నీగా అనిపించింది. తర్వాత సరికి అయిపోయిందా, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో కూడా బాగా ఆడాలి, ఖచ్చితంగా ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవ్వచ్చు, మంచి సలహాలు ఇచ్చేసి వెళ్ళారు. శ్రీపాద్ గారు వెరీ క్యూట్ అండ్ వెరీ హ్యాండ్సమ్. నాకెందుకు హ్యాండ్సమ్ హ్యాండ్సమే కదా, మంచి జోడీ అబ్బాది, స్మార్ట్ జోడీకి వెళ్తారు అనుకుంటున్నా ఫ్యూచర్లో. ఆ తర్వాత సరికి నెక్స్ట్ డే మార్నింగ్, దానికి ముందు తేజ్ ఏం చేశారంటే అక్కడ బయట కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. వీకెండ్లో అయినా లోపలికి పంపించండి బిగ్ బాస్, ఎందుకంటే ఇది చాలా పెద్దది కాదు బిగ్ బాస్, నాకు కన్నీరు ఆపుకోలేకపోతున్నా బిగ్ బాస్, బిగ్ డ్రీమ్ బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, తేజగాడు ఇలా ఉండడు బిగ్ బాస్ అనేసి బాధపడుతూ ఏడుస్తూ బిగ్ బాస్తో మాట్లాడుతున్నాడు. వీకెండ్ అయినా పంపించండి. సో తనకి నమ్మకం పోయింది, ఎందుకంటే అందరిది అయిపోయింది కదా అని. ఆ తర్వాత ఏం చేసినట్టే బిగ్ బాస్ నమ్మకం పోయేటట్టే ఉండాలి, వస్తుందో రాదో డౌట్ పడేటట్టుగా అసలు దాని గురించి వదిలేయాలి అనే సెన్స్లోనే ఈరోజు పంపించకుండా ఆపేసి తర్వాత రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా అప్పుడే పంపించుంటే డౌట్ వచ్చింది, ఎందుకంటే పెద్దగా నమ్మకం ఉండదు కదా, ఏముంది ప్రేరణ గారిది వచ్చింది కాబట్టి తేజాది కూడా వచ్చిందనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అది నమ్మకం ఇంకా డౌటే లేకుండా ఇంకా రాదు మా మదర్ అనే ఫీలింగ్ తెప్పించేశారండి. ఆ రోజు కట్ చేసేసి తర్వాత రోజు నైట్ పంపించాడు. 1 day అంత గ్యాప్ ఇచ్చి ఆటోమేటిక్గా అయిపోయిందని అనౌన్స్ చేసిన తర్వాత ఇంక 1 day అయిపోయిన తర్వాత ఇంక రారులే అనే ఫీలింగ్లో ఉంటారు. అది అందరూ నిద్రపోయిన తర్వాత పంపించాడు బిగ్ బాస్. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా బాగా ప్లాన్ చేశాడు. గుడ్, నేను అంతకు మించి ప్లాన్ చేస్తారో చేయలేరు అనుకున్నా, చేశారు. నెక్స్ట్ డే తేజ విష్ణుప్రియ దోశ తింటున్నాడు. ఇక్కడ దోశ మ్యాటర్ అండి, ఆ దోశ మ్యాటర్లో ఎవరిది మిస్టేక్ అనేది క్లియర్గా చెప్తాను మీకు. నాకు తెలిసి ఈ దోశ మ్యాటర్లో ప్రేరణ గారిదే మిస్టేక్ అని 100లో 99.99 మందికి అనిపించాలండి. ఇది ఓపెన్ స్టేట్మెంట్, దాంట్లో ఎవరిది తప్పలేదు, ప్రేరణ గారిదే మిస్టేక్ అని అనిపించింది. ఎందుకంటే ప్రేరణ గారు దోశలు వేస్తున్నారండి, సింపుల్, అందరికీ దోశలు వేస్తున్నారు, దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే దోశ టీంలో ఆవిడే ఉన్నారు, కిచెన్ టీంలో ఉండేది ఎవరు, ప్రేరణ గారు, నిఖిల్ అండ్ అవినాష్. సో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళే చేయాలి, తప్పదు. దాన్ని పెద్దగా మనం ఎఫర్ట్స్ అది ఇది అనేది పొగడానికి లేదు ఇక్కడ. సో ఆవిడ దోశలు వేస్తున్నారు, అందరికీ వేయాలి కాబట్టి వేస్తున్నారు.
అక్కడ రూల్ ఏంటంటే మనిషికి 2 దోశలు అనేసి అనుకున్నారు. అందరూ బిగ్ బాస్ హౌస్లో అంతే 2 అంటే 2 వస్తే ఇంకా అంతమించి రాదు పిండే. సో 2 దోశలు కాబట్టి అక్కడ ఏం చేశారంటే విష్ణుప్రియ గారు ఒకే దోశ తిన్నారు, యష్మి గారు కూడా ఒకే దోశ తిన్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించిన చెరొక దోశ, యష్మి గారి దోశ అవినాష్ అడుగుతున్నాడు, విష్ణుప్రియ గారి దోశ టేస్టీ తేజ అడుగుతున్నాడు. సో అక్కడ ఏం జరిగిందంటే టేస్టీ తేజ వెళ్ళి ఒక దోశ వేయించుకున్నాడు, 2వ దోశ కోసం వెయిట్ చేస్తున్నాడు. నిఖిల్కి వచ్చేసరికి నిఖిల్ 2 దోశల కోసం నిఖిల్ ఇక్కడ కూర్చోవడం, నిఖిల్కి ఏమంత ఆత్రం ఏం లేదు. ప్రేరణ ఏం చెప్తుందంటే తేజకు ఒక దోశ వేసి నిఖిల్ రమ్మంటది. నిఖిల్ తెచ్చుకో ప్లేట్ నువ్వు అంటే నేను నెక్స్ట్ వేయించుకుంటాను, ఇంకొక దోశ కూడా అది వేసేసేవాడు తేజ గారికి. తేజ 2 దోశలు వేసి 3వ దోశ కోసం తన 2 దోశలు ఉన్నాయి, ప్లస్ విష్ణుప్రియ గారు ఒక దోశ ఉంది కదా మిగిలిపోయింది. సో వాడికి అది కూడా వేసేసి నెక్స్ట్ జోడిలో నాకేద్దు 2 దోశలు అంటే లేదు రా అంటది. అతను వద్దు వేయమంటున్నా కూడా రా అంటది. సరే అని లాస్ట్కి అతను లేదు వద్దు వేయమంటే తేజకి వేసిన తర్వాత తేజ సరిపోయింది కదంటే ఏదండి విష్ణుప్రియ గారు దోశ అండి, విష్ణుప్రియ గారు దోశ అన్న తర్వాత సరే ఆయన వేసి రావట్లేదు దోశ అనేసి వేసి పంపిస్తుందిగా. పంపించినప్పుడు వదిలేయాలా లేదా? దాంట్లో మాట్లాడిన మాటలు ఫుడ్ దగ్గర అంత అవసరం లేదు. అది అన్న సింపుల్ థింగ్. విష్ణుప్రియ గారి దోశ నీకు ఇవ్వడానికి నీకేం ప్రాబ్లం నాకు అర్థం కాలేదు. అక్కడ అవినాష్ కూడా వచ్చి యష్మి గారి దోశ నాకు కావాలంటే దానికి ఏమండి ఇదిగో వాడు తేజకి ఇచ్చాను, తేజ కిచెన్ టీంలో ఉండి ఆయన కూడా అర్థం చేసుకుంటే ఎక్స్ట్రా ఒకటి తినేశాడు అనేసి నోరు చేయాలి అంటే ఎక్స్ట్రా ఒకటి తినేశాడు, దాంతోపాటుగా నీకు కూడా ఒకటి ఎక్స్ట్రా ఇస్తాలే ఇంక ఎలాగో వాడు తీసుకున్నాడు కాబట్టి అనగానే అవినాష్ కూడా ఎక్స్ట్రా ఏం లేదు యష్మికి ఇవ్వాల్సింది నీకు ఇచ్చాడంటే ఎక్స్ట్రా ఎలా వద్ది? ఆ లాజిక్ ఎలా మర్చిపోతావు నాకు అర్థం కాదు. విష్ణుప్రియ దోశ ఇతను తిన్నాడు 2 రావాల్సినవి, యష్మి గారు 2 రావాల్సింది ఒకటే తీసుకుంది కాబట్టి ఇంకోటి అవినాష్ గారికి అంటున్నప్పుడు ఎక్స్ట్రా అనే మాట అనేసరికి ఎక్స్ట్రా ఏముంది అక్కడ అన్నాడు అవినాష్. తర్వాత తేజ రిలేటెడ్గా అతను వాడు ఎక్స్ట్రా ఒకటి తిన్నాడంటే తేజ కూడా కాలద్ది, కాలకుండా ఎందుకు ఉంటుంది? దాంట్లో 100% ప్రేరణ గారిదే మిస్టేక్. అంటే చిన్నది కదా, కన్వే చేసే విధానంలో ఉండాలి. తేజ ఇంకొక కొంచెంసేపు ఆగిరా నీకు వేస్తానేటట్టు ఉండాలి. కిచెన్ టీంలో ఉండి కూడా ఎక్స్ట్రా తిన్నాడు అనేది ఏంటి? ఎక్స్ట్రా ఎక్కడ తిన్నాడు? అవి యష్మిది కదా, ఎవరిదైతే నువ్వు మనిషికి 2 పోయాలి. ఆ యష్మి గారికి పోసి యష్మి గారి ప్లేట్ నుంచి అతను వేసుకున్నా ఒకటే కదా, సింపుల్ లాజిక్. దాంట్లో అనవసరమైన హట్టింగ్ మోడ్ ఏంటంటే కిచెన్ టీంలో ఉండి ఒకటి ఎక్స్ట్రా తిన్నాడు అనేది. అసలు ఏం తినలేదు కదా, అసలు విషయం లేని కాడ విషయం. అయితే ఇది మళ్ళీ వా ఏమన్నా తప్ప నాయన దారుణం అన్నాటికి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది టేస్టీ తేజ, హీఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ప్రేరణ గారు. ఆ ర్యాపోలో కూడా అరుణొచ్చు అని అనుకోవచ్చు. కానీ దీన్ని ఎందుకు తప్పుపడుతున్నాడు? శ్రీపాద్ గారు వచ్చి వెళ్ళిన వితిన్ 24 hours లోపలే ఆ ఇష్యూ మళ్ళీ కిచెన్లోనే ఇష్యూ స్టార్ట్ చేసిందంటే ఆవిడ అనవసరమైంది. అదే అక్కడ తప్పడాలనిపిస్తుంది నాకు. దీని తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది, అక్కడ కూడా ప్రేరణ గారి తప్పు అనిపిస్తుంది నాకు. దాని గురించి కూడా చెప్తాను. అయిపోయింది కదా ఈ ఇష్యూ అయిపోయింది. ఇష్యూ మళ్ళీ తేజ వెళ్ళేసి విష్ణుప్రియ దగ్గర బాధపడుతున్నాడు. ఏంటండి అలా అంటది, 2 దోశలు వేస్తే నీ దోశ తింటా ఉంటుంటే ఎక్స్ట్రా ఒకటి తిన్నాడు అనేసి అంటుంది. అనేసరికి విష్ణుప్రియకి ప్రేరణ గారికి ఎలాగో పడదు కాబట్టి అది మైక్రో మేనేజ్మెంట్ అదనేసి ఆవిడ. ఇక్కడ తేజ అంత ఇష్యూ చేసి ఇక్కడ అంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే జెన్యున్లీ స్పీకింగ్ టేస్టీ తేజ రిలేటెడ్గా గీసే ఏందే అదే ఇదే ఏదన్నా కూడా ప్రేరణ గారు ఏ రోజు హట్ అవ్వాల. అసలు హట్ అయినట్టు నాకైతే కనిపించలే. ఒక్క విషయంలో హట్ అయింది. ఆ ఒక్క విషయంలో ఏంటంటే గౌతమ్ రిలేటెడ్గా మాట్లాడేటప్పుడు మధ్యలో వచ్చాడంటే ఆ రోజు కూడా ప్రేరణ గారి తప్పే. మధ్యలో వచ్చాల్సిన అవసరం లేదు. నబీల్ కూడా వచ్చిండు, ఆ తర్వాత తేజ వచ్చిండు. ఆ టైంలో వచ్చేసరికి నువ్వు ఎందుకు మధ్యలో వస్తావని సిరీస్ అయింది. దానికి ముందు ఇంకొకరితో యష్మి గారితో సిరీస్ ఉంది. సో కొంచెం అర్థం చేసుకుంటుంది. ఆ ఓవర్ ర్యాపో ఉంది వీళ్ళిద్దరి మీద. మేబీ అలా అన్ని ఉంటుందని వదిలేయకపోయినా పర్లేదు, కానీ దాన్ని అక్కడికి వెళ్ళి మళ్ళీ డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా. సరేలే హట్టింగ్ అయ్యే వారమే అది, కొంచెం మరీ అది వదిలేసేటట్టు కూడా లేదు. కొంచెం హట్ అవుతారు ఫుడ్ విషయం అయిపోయా. దట్టు తేజ ఏమంటే 14 మంది ఉన్నప్పుడు 14 మందికి 14 ఎగ్ దోశలు వేసి మళ్ళీ లాస్ట్లో నేను తిన్నాను. నేను ఇక్కడ ఏముంది ఆవిడ దోశ ఇమ్మన్నానికి ఎవరికేం ప్రాబ్లం అంటే విష్ణుప్రియ కూడా అన్నది నిజమే. మైక్రో మేనేజ్మెంట్ ఈ పర్టికులర్ దాంట్లో ఏదైతే అన్నదో అది నిజమే అనిపించింది నాకు. ఈ పర్టికులర్ విషయంలో మైక్రో మేనేజ్మెంట్ చేసినట్టే అనిపించింది ప్రేరణ గారు. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిన స్టేట్మెంట్. అది మళ్ళీ పాసిబిలిటీస్ మేబీ నాట్ ఏమి లే తప్పే. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పిపోయిన తర్వాత అదే మిస్టేక్ చేయడం బ్లండర్. నెక్స్ట్ వచ్చేసరికి అందరూ రోహిణి గారులా ఈ బెలూన్ లవ్ షేప్ పట్టుకుని గౌతమ్ ఇది తీసుకొని మళ్ళీ నాకు పాపం ఆవిడ ఫన్ జనరేట్ చేస్తుంది కామెడీగా. గౌతమ్ దానికి ఇవ్వను కూడా ఇవ్వాలి. ఎందుకంటే లేనిపోని వాళ్ళ అన్నగారు చెప్పారు కాబట్టి లేనిపోని రిలేషన్షిప్స్ వాళ్ళు ఏదో ట్రై చేస్తారనేసరికి అది కొంచెం ఓవర్ థింకింగ్ చేసినట్టు ఇంకా అసలు ఒప్పుకోవాలి అనేసి కామ్గా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ పిలుస్తున్నా కూడా రాలా. మేబీ దాని రీజన్ ఏమి ఉంటుంది ఇంకేమో అది ఫర్దర్గా ఏమవుతుందో తెలియదు. కానీ ఇలా గౌతమ్ సో ఆవిడ ఇది చూసి మీరు ఇష్టపడుతున్నారు ఆ బెలూన్స్ అవి ఇవి, సో మీకోసం ఫ్లవర్స్ బెలూన్స్ పంపించాడు బిగ్ బాస్. అందరూ అమ్మాయిలు అబ్బాయిలు డ్యాన్స్ ఏమని మంచి రొమాంటిక్ డ్యాన్స్ ఎత్తుకొని తిప్పుకొని బాగా డ్యాన్స్ చేస్తారు. ఆ టైంలో సోలో బాయ్ గౌతమ్ సోలోగా,
నబిల్ ఇంకో సోలోగా డ్యాన్స్ వేసుకుంటున్నారు. టేస్టీ తేజ కూడా సోలోగా వేసుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ జంట పక్షుల్లాగా బాగా హ్యాపీగా వేసుకుంటున్నారు డ్యాన్స్. సూపర్ అనిపించింది. అదొసరికి ఇక డ్యాన్స్ మూమెంట్స్ ఒక్కోసారి రోహిణి గారు కూడా క్యూట్గా వేస్తారు కదా స్వామి అనిపిస్తుంది. స్టెప్పులు బాగా వేస్తారు ఆవిడ. నెక్స్ట్ వచ్చరికి టాస్క్, మెగా చీఫ్ టాస్క్. ఈ మెగా చీఫ్ టాస్క్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు హోప్స్ అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి ఎగిరి గాల్లోకి. ఇంక రాదు, ఇంక వాళ్ళ మదర్ రారనేది ఫిక్స్ అయిపోయి ఉంటాడు టేస్టీ తేజ కావచ్చు ఎవరైనా కావచ్చు. ఎందుకంటే మెగా చీఫ్ టాస్క్ స్టార్ట్ అయింది, ఫ్యామిలీ వీక్ అయిపోయింది అనేది క్లియర్ హింటింగ్ అక్కడ. ఇక్కడ బాగా చేశాడు బిగ్ బాస్. అది కానీ అవ్వకుండా ఉంటే డౌట్ ఉండేది. అది స్టార్ట్ అయింది అనగానే ఇంక అయిపోయింది. ఆ తర్వాత సరికి ప్రమోషనల్ టాస్క్ కూడా జరిగింది. ఆ ప్రమోషనల్ టాస్క్ సింపుల్గా అయిపోయింది లేండి. తర్వాత మెగా చీఫ్ టాస్క్ ఏం లేదండి. ఆ టాస్క్ అవినాష్కి అలవాటు ఉండే టాస్క్ అనేసి అవినాష్ తర్వాత చెప్తాడు. ఎందుకంటే ఈ ఊళ్ళో ఆ మోకులు గీకులు తీసేది అవన్నీ అలవాటుగా రోపులు అనే ఉద్దేశంతో ఎంత ఇదైనప్పటికీ ఆ టాస్క్ అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉండే టాస్క్ అండి. ఏ పార్షియాలిటీ బిగ్ బాస్ చూపించినట్టుగా నాకు అనిపించలే. టాస్క్ ఏంటంటే భయంకరంగా చిక్కుముళ్ళు వేసి ఉంటారండి ఒక తాడికి. భయంకరంగా చిక్కుముళ్ళు ముళ్ళు మీద ముళ్ళు వేసి ఆ ముళ్ళు పైన ఫ్లాగ్లు చిన్న ఫ్లాగ్స్ ఉంటాయి అనమాట. మెగా చీఫ్ అని CHIEF చీఫ్ అని ఉంటుంది. ఆ చీఫ్ అనేవి అక్కడ చిన్న ఫ్లాగ్స్ ఉంటాయి. ఆ ఫ్లాగ్స్ని C అనే ఫ్లాగు, H అనే ఫ్లాగు అవన్నీ ఒక చోట అతికించాలి తీసుకెళ్ళి. అవన్నీ తీయడానికి ముందే వచ్చేస్తాయి. కానీ ఆ తాడుకున్న ప్రతి చిన్న మూడు సార్ అన్ని తీసిన తర్వాతే ఆ ఫ్లాగులు బయటికి కింద తీయాలనేది రూలు. సో ఇది అందరికీ టాస్క్. ఒక తేజ కంటెండర్ కాకూడదు అనేసి ఆల్రెడీ చెప్పారు కాబట్టి వర్స్ట్ ఎక్కువ వచ్చింది దానికోసం ప్లస్ వర్స్ట్ ఎక్కువ వచ్చింది దానివల్ల ఫ్యామిలీ వీక్ పోయింది. దాంతోపాటుగా ఆ టాస్క్లో ఎగ్ లోపలేయడం వల్ల కంటెండర్ కూడా కోల్పోయాడు. కాబట్టి కంటెండర్ కాదు, మిగతా వాళ్ళందరూ కంటెండర్, ఇతను మెగా చీఫ్. ఇక్కడ ఈ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే కొంచెం ఇష్యూలు స్టార్ట్ చేయాలని తీసుకున్నాడు ఆ డెసిషన్. అన్ని వరుసగా 8 మందికి ఉన్నాయి కదా, 9 మందికి. సో 9 మంది స్టాండ్స్ ఉన్నాయి, అందరికీ తాడులు ఉన్నాయి ఫుల్గా. ఏ కలర్ దగ్గర స్టాండ్ దగ్గర ఎవరు నిలబడాలి అనేది మెగా చీఫ్ సంచాలక్ ఇష్టం. సంచాలక్ని మీరు రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత మెగా సంచాలక్ వాళ్ళ ఎవరికి దగ్గర అక్కడ నిలబెట్టరు. ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది మారుస్తాని పదే అడిగినా కూడా ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. అది ఎందుకు పెట్టుంటారు అంటే కొన్ని చోట ముళ్ళు అటు ఇటు ఉంటాయి. ఎందుకంటే బిగ్ బాస్ టీం అయినా కూర్చొని సేమ్ ముళ్ళు అన్నిటికీ వేయలేరుగా. ఇష్టం వచ్చినట్టు ముళ్ళు వేసి వదిలేస్తారు. 100% అంతే. యాజ్ ఇట్ ఈజ్ ముళ్ళు ఎట్లా వేస్తారు? ఏమో ఒక్కరినే పెట్టేమన్నా ముళ్ళు వేపిస్తారా? కష్టమే. ఏదో ఇష్టం వచ్చినట్టు వేస్తుంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఫేవర్ అయ్యే అవకాశం ఉంది జంబుళ్ళు చేసినప్పుడు అనేసి సంచాలకం ఏమన్నట్టున్నారు ఆ స్టాండ్స్ అని నాకు అనిపించింది. అది అయిపోయిన తర్వాత ఈ టాస్క్ ఈజీ టాస్క్ అసలు కాదు. ఈక్వల్ ఆపర్చునిటీ ఉండే టాస్క్ కష్టమైన టాస్కే. వెసపెట్టుకుంటూ అందరూ ఆవేశంగా పిలిపికుంటూ అందరూ చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఆడాల్సిన ఆట. ఈ పర్టికులర్ టాస్క్లో నాకు అవినాష్ని చూస్తే ఎంత అప్రిషియేట్ చేయాలనిపించిందంటే, ఏ రోజురా నాయన అవినాష్ ఎఫర్ట్స్ పెట్టుకున్నా ఉండింది. ప్రతి ఎంటర్టైన్మెంట్ టాస్క్లో ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ప్రతి ఫిజికల్ టాస్క్లో ఎఫర్ట్స్ పెడుతున్నాడు. 2 సార్లు మెగా చీఫ్ అయితే 2 సార్లు ఫిజికల్ టాస్క్లోనే అయ్యాడు. ఇది ఫిజికల్ టాస్క్ లెక్క వస్తుంది, అంత ఓవర్ ఫిజికల్ కాకపోయినప్పటికీ. ప్రతి టాస్క్లో కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఎంటర్టైన్మెంట్ టాస్క్లో తనే ముందు స్క్రిప్ట్ రాసి నడిపించి యాక్టింగ్ చేయించి ఏంటి టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్స్. నామినేషన్స్లోకి రాలేదు అన్నంత ఒక్క పాయింట్ తప్పించి మిగతా దాంట్లో ఏలెత్తి ముక్కులోకి ఏలు పెట్టి చూపించాల్సే పాయింట్ అవినాష్ రిలేటెడ్గా ఈ సీజన్లో ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నామినేషన్లో కొంచెం సింపుల్ రీజన్స్ చెప్తాడు, నామినేషన్లకి ఇతను రాలేదు అనేది. ఇతనికి తప్పలేదు, అది ఇతని వల్ల కాదు, వేరే వాళ్ళు చేయట్లేదు అంతే. మిగతా అన్నిట్లో టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు, టాస్క్లు బాగా ఆడుతున్నాడు. ఏదైనా అల్లాటప్పగా చీఫ్ అయ్యాడా అనుకున్నా నేను. అల్లాటప్ప కాదు, అల్లాడించేటట్టుగా ఆడి చీఫ్ అయ్యాడు, మెగా చీఫ్ అయ్యాడు అవినాష్. అది కూడా సెకండ్ టైం, ద ఫస్ట్ కంటెస్టెంట్ సెకండ్ టైం మెగా చీఫ్ అవ్వడం. ఇంకా దాని గురించి ఏం ఉండాలి? ఎఫర్ట్స్ లేదు, అవినాష్ హౌస్లో ఉండి ఎఫర్ట్స్ పెట్టట్లేదు అని అనడానికి లేదు. అవినాష్ నామినేషన్లోకి రాకపోయినా ఓట్లు పడతాయా అంటే పడతాయి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఉంది. సూపర్ అనిపించాడు స్వామి, నిజంగానే ఎంటర్టైన్ చేస్తున్నాడు, టాస్క్లు ఆడుతున్నాడు, వెరీ గుడ్ అంతే. అవినాష్ 2.0, దట్స్ ఇట్. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇంకొంచెం ఎక్కువగా అప్రిషియేట్ చేయాలని నాకు అనిపిస్తుంది. అంటే సీజన్ 8లో టాస్క్ అంటే టాస్క్, నిఖిల్ అంటే టాస్క్ అంటే నిఖిల్, టాస్క్ కింగ్ నిఖిల్. ఇలాంటి నిఖిల్ని ఢీకొట్టి గెలవాలి అంటే అంత ఈజీ కాదు. అలాంటి నిఖిల్ని ఢీకొట్టి గెలవడంలో పృథ్వీ కూడా 1-2 సార్లు ఓడిపోయాడు. అలాంటిది పృథ్వీ ఓడిపోయిన నిఖిల్తో ఆల్మోస్ట్ అందరూ ఓడిపోయిన నిఖిల్ని ఓడించాడు 2 సార్లు అవినాష్. ఒకటి వచ్చేసరికి బస్తాల టాస్క్లో ఆ రౌండ్ తిరిగేటప్పుడు నిఖిల్ని దెబ్బ కొట్టారు, నబీలు అవినాష్ కలిసి దెబ్బ కొట్టారు. అయినప్పటికీ తను ఉన్నప్పుడే, నిఖిల్ ఆటలో ఉన్నప్పుడే అవినాష్ గెలవడం అది ఫస్ట్ టైం. అయితే ఇక్కడ కూడా మొనగాడు అనిపించుకున్నాడండి. నిఖిల్, పృథ్వీ, గౌతమ్ ఇలాంటి టాస్క్ ప్లేయర్లు అందరూ ఉన్న టైంలో అవినాష్ వాళ్ళందరినీ కొట్టి, వాళ్ళందరికంటే ఇంపార్టెంట్గా టాస్క్ల కింగ్ అయిన నిఖిల్ని కొట్టి మెగా చీఫ్ అయ్యాడు. అల్లాటప్ప కావలేదు. అక్కడ అనిపించింది నిఖిల్ కూడా ఓడించిన మొనగాడు అన్నట్టుగా. ట్రూ, ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే.
నిఖిల్ అందరితో గెలిచేస్తాడు, అల్లవొక్క గెలిచేస్తాడు టాస్క్. అలాంటి నిఖిల్తో గెలిచాడు అనేది మనం గుర్తించాలి. అలాంటి పృథ్వీతో గెలిచాడు, అలాంటి గౌతమ్తో గెలిచాడు. వెరీ నైస్ అండి. అయితే ఇక్కడ అవినాష్కి ఎంతైతే క్రెడిట్స్ ఇవ్వాలో దానికంటే 1-2% తక్కువ క్రెడిట్స్ ఇచ్చైనా రోహిణి గారిని అప్రిషియేట్ చేయాలని. అదేవిధంగా రోహిణి గారు కూడా సీజన్ మొత్తం ఎంటర్టైనింగ్, ప్రతి ఆవిడ నోట్లో నుంచి ప్రతి మాట కామెడీ వర్కౌట్ అవుతుంది. దాంతోపాటుగా ఎవరు ఎన్ని మాటలన్నా కామెడీ కోసం పడుతుంది. తనని తాను కామెడీ ట్రాక్ కోసమే, నవ్వించడం కోసమే, గౌతమికి ఫ్లట్టింగ్ చేస్తున్నట్టుగా వెనకబడ్డట్టుగా క్రియేట్ చేసే కంటెంట్ చేస్తుంది ఎంటర్టైనింగ్ కోసమే. వెరీ గుడ్ అండి రోహిణి గారు కూడా. ఈ పర్టికులర్ టాస్క్లో జస్ట్ 3-4 సెకండ్స్ గ్యాప్ అంతే, చపక్కన అవినాష్ అయిపోయింది, ఈవిడ వచ్చేసింది. తర్వాత ఇంకొక 5-6 సెకండ్లు 10 సెకండ్ల లోపలే నిఖిల్ కూడా వచ్చేసాడు. ఆ తర్వాత ఇంక వరుసగా అందరూ వచ్చేసారు. లాస్ట్గా నబీలు గౌతమ్ కృష్ణ వచ్చినట్టున్నారు. సో ఇక్కడ గౌతమ్ కృష్ణ తక్కువగా లాస్ట్గా వచ్చాడనేసి మనం ఏమి విమర్శించాల్సిన అవసరం లేదు. దానికి ఒక లాజిక్ ఏంటంటే, తను ఆ తాడుల టాస్క్ ఏదైతే ఉంది చూసారో, ఆ తాడుల టాస్క్లో మూడేసేది కానీ అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు. మేబీ తను పెరిగిన నేటివిటీని బడ్డట్టు చదివిన చదువులకి అవి వాటికి ఇలాంటివి అంత ఈజీగా రావు. ఈవెన్ నేను కూడా ముడేయాలన్నా, మా చెట్లకి ఏదైనా ముడేయాలనుకోండి, ఆ ముడి నేను వేయలేను. నా వీడియోస్లో కూడా లాక్స్లో కూడా చాలాసేపు వేసి రాక మళ్ళీ మా వైఫ్ ఎక్కి ముడులేస్తుంది. సో ఆ ముడులు వేసేది ముడులు తీసేది అందరికీ అలవాటు ఉండదు. సో అవినాష్కి సరే, ఈ నిఖిల్కి ఏమన్నా అలవాటు ఉందా, ఇంకొకరు పృథ్వీకి ఎట్లా అలవాటు ఉంటుందంటే ఒక్కొక్కరు నేటివ్ని బట్టి ఒక్కొక్కరికి కొంచెం స్లో అవుద్దండి. దట్టు ఏమవుతుందంటే ఆ ముడులు కొంచెం టైట్గా పడ్డప్పుడు ఒక్కోసారి ఒక ముడి దగ్గర స్టక్ అవుద్ది. సో గౌతమ్ కృష్ణ లాస్ట్ వచ్చాడు అన్నంత మాత్రం దాన్ని బ్లేమ్ చేసే అంత ఆట కాదు, ఇంకోటి ఏం కాదు. కానీ ఫస్ట్ వచ్చిన వాడిని అప్రిషియేట్ చేయాలనేది నా ఉద్దేశం. సో సూపర్ అంతే. తర్వాత 3rd పొజిషన్లో ఈ టాస్క్లో కూడా నిఖిల్ వచ్చాడు. గుడ్, అందరూ బాగానే ఎఫర్ట్స్ పెట్టారు, దాంట్లో ఏం పెద్ద విమర్శించాల్సిన అవసరం కూడా లేదు ఈ టాస్క్ని. అదే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేముంది, రోహిణి తర్వాత నెక్స్ట్ రోహిణి, తర్వాత పృథ్వీ తర్వాత నిఖిల్ తర్వాత పృథ్వీ కూడా బాగానే ఆడాడు. ఇంకా తర్వాత ఇంక అందరూ వరుసకు వచ్చారు. అవినాష్ ప్రేరణని ఆ మెగా చీఫ్ బ్యాండ్ తీసుకునేటప్పుడు చాలా బాగాడు. సూపర్, చాలా బాగా ఇండ్లంతా క్లీన్గా పెట్టావు ఇన్ని రోజులు, సూపర్ అని అప్రిషియేట్ చేశారు. అది బాగా అనిపించింది అవినాష్ నుంచి, నిజంగానే బాగా పెట్టింది కాబట్టి నీట్గా. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ అవినాష్ బిగ్ బాస్ తేజానికి అవినాష్ పెద్ద ఆడుతుంటాడు. ఈవెన్ గౌతమ్ కూడా విల్లింగ్గా ఇస్తే బాగుండు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టుంటాడు. అవినాష్ అంటాడు, ప్లీజ్ బిగ్ బాస్ వాడికి మంచి కోరిక బిగ్స్ వాళ్ళ ఒక తల్లి కోరిక తన కొడుకు కోరిక తెచ్చండి బిగ్ బాస్, పంపించండి బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తేజ ఆ టైంలో కూడా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఏది ఫేక్ ఏడుపు కాదండి, కన్నీళ్ళు క్లియర్గా వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఏడుపు రాకుండా ఎవరికి ఉండదు. ఆ మెగా చీఫ్ టాస్క్లో ఇతను లేడు. ఆ తర్వాత సరికి వాళ్ళు అందరికీ వచ్చి ఇతనికి రాలేదంటే ఆ ఏడుపు ఎవరికైనా మనిషి వాడికి రాకుండా ఎందుకు ఉంటుంది. ఆ తర్వాత సరికి ప్రేరణ, తేజ ఏం చెప్పినా కూడా తప్పుగా అర్థం చేసుకుంటావురా. ఇక్కడ కూడా ప్రేరణ గారిదే తప్పు అనిపించింది నాకు. అంటే నేను ఎక్కడ తప్పు అనిపించిందంటే, ఇక్కడ ఏం జరిగిందంటే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ రాలేదు అనే దాని మీద బాధపడుతున్న టైంలో జస్ట్ నీకు హోప్స్ ఇస్తాను. ఆవిడేమన్నదంటే కన్సోల్ చేస్తుందంట, లేదులే వస్తుంది లేరా, రాకుండా ఎందుకుంటుంది, స్టేజ్ మీదకైనా వస్తుందిలే అన్నట్టుగా చెబుతున్న టైంలో స్టేజ్ మీదకి వస్తే ఊపికి, ఇక్కడ వస్తే ఊపికి వేర్లే అనేసి అని అవినాష్ అన్నాడు. అదే టేస్టీ తేజ అన్నాడు ఈవిడ అన్నదానికి, స్టేజ్ మీదకి వస్తే లేరా బాధపడబాకంటే అక్కడికి ఇక్కడికి ఊపు డిఫరెన్స్గా ఉంటుందిగా అనేతారు కదా. తర్వాత బాధ ఇప్పుడు ఏమన్నాడంట, తర్వాత కన్సోల్ చేయడానికి అంతే, నేను జస్ట్ నా బాధ చెప్పకూడదా అంటున్నాడు. దానికి తేజ ఏమన్నాడంటే, నేను జస్ట్ నా బాధ చెప్పుకుంటున్నాను, నేను చెప్పకూడదా నా బాధ అనేసి అన్నాడంట. అది మనకు అక్కడ చూపించలా. దానికి ప్రేరణ గారు సింపుల్, అతను ఒకవేళ అన్నింది అతను అనకూడని మాట అనున్నా తన ఉండే ఎమోషనల్ సిచ్యువేషన్లో దాన్ని అర్థం చేసుకుని దాన్ని కొంచెం డ్రాక్ చేయకుండా ఉండుంటే బాగుండేది ప్రేరణ గారు. ఇది పెద్ద మిస్టేక్ కాదు ఇక్కడ కూడా, కానీ అనవసరంగా దీన్ని కూడా డ్రాక్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది. ఏ విధంగా ఏం చెప్పినా కూడా తప్ప అనుకుంటే ఎలా రా అనేసి అనకుండా, ఓకేరా నువ్వు ఎరే ముళ్ళో ఉన్నావని వెళ్ళిపోయి ఉంటే కొంచెం అర్థం చేసుకుని బాగుండదు. ఉదయాన్నే ఇష్యూ అయింది వీళ్ళిద్దరికి, మళ్ళీ ఇష్యూ అయితే ఈ 2-3 చిన్న ఇష్యూలు పెద్ద ఇష్యూగా క్రియేట్ అవుతాయి. దట్టు వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అది నాకు కొంచెం ఏరా నాయన అనిపించింది. సో ఇది ఎమోషనల్ మూమెంట్లో ఉన్నప్పుడు తనని ఈవిడ అర్థం చేసుకుంటే బాగుండేది. అలాగని ఇక్కడ బిగ్ మిస్టేక్ లాగా కూడా నేను కన్సిడర్ చేయట్లా. నెక్స్ట్ వచ్చరికి నేనేమంటే శ్రీపాద్ గారు చెప్పిపోయిన తర్వాత కూడా కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా, ఎందుకు ఉండట్లేదు? అది అలవాటైన బాడీ చిన్నపిల్ల చేష్టలు, అంటే చిన్నపిల్ల చేష్టలు ఎందుకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అంటే ఇంకా ఎంతమంది చెప్పినా మారేటట్టు లేదన్న ఫీలింగ్ వచ్చింది నాకు. స్టిల్ తప్పే. నెక్స్ట్ వచ్చరికి తేజ ఇప్పుడు ఆపుతా వదిలేసి ఇందులే ప్లీజ్, ఎందుకంటే మూడు వేరుగా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ పడుకున్నారు, అందరూ పడుకుని అయిపోయిన తర్వాత ప్రేరణ నబీల్ మాట్లాడుకుంటా ఉన్నారు. ఏం డిస్కషన్ అయితే అవినాష్ రోహిణి తేజ వాళ్ళందరూ ఒకటే అనే సెన్స్లో మాట్లాడుకుంది. ఎక్కడ ఈ దోశ మ్యాటర్ కూడా ఇంక్లూడ్ చేసుకొని మాట్లాడినట్టుగా మాట్లాడింది. ఏదైనా కూడా తేజ అంటే అవినాష్ కూడా అంటే అంటారన్నట. అక్కడ ఏం తప్పు ఉంది?
ఏమీ తప్పలేదు. వాళ్ళ ముగ్గురు ఖచ్చితంగా ఒక గ్రూప్ అండి, దాంట్లో తప్పలేదు ఇన్ ద సెన్స్ అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ వాళ్ళ ముగ్గురు కలిసి ఏదైనా లోపల ఒక బ్లండర్ చేశారా అంటే, గ్రూప్ గేమ్గా ఆడుతూ బ్లండర్ చేశారంటే అది ఒక్క టైంలోనే గుడ్డు మాట్లాడకుండా లాస్ట్లో గుడ్డు వేసేయమనేది మాట్లాడుకున్నారు, అది తప్పు. అదే రోజు వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు, వాళ్ళది తప్పే. అదొక్కటి తప్పించి మిగతా ఎక్కడ ఓవర్ గ్రూప్ గేమ్ ఇన్వాల్వ్ అవ్వట్లా. ఈవిడ దోశ మ్యాటర్ కూడా కలుపుకొని గ్రూప్ అనుకుంటే వీళ్ళు వెనక మాట్లాడుకునేది ఏదైతే ఉందో అది తప్పండి. తప్పు ఇన్ ద సెన్స్ ఎందుకు వెనక ఇప్పుడు సీజన్ 9లోకి వచ్చింది, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి నైస్గా సలహాలు ఇచ్చిపోయిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అనవసరంగా వెనక మాట్లాడుకుంటూ ఉంటే నీతో ఇష్యూ అయింది కాబట్టి, ఉదయం మీద గొడవలు అయినాయి కాబట్టి ఈ పర్టికులర్ టైంలో వచ్చి వీళ్ళ ముగ్గురు గ్రూపు అన్నట్టుగా పోట్రై చేసినట్టుగా మాట్లాడితే ఆ దోశ మ్యాటర్లో మళ్ళీ ఈవిడే తప్పు. నాకు అలా అనిపించింది ఈ ఇష్యూ. స్టిల్ అంత పెద్ద అయితే కాదు, ఇంక తప్పదు. అక్కడ ఉన్నది చిన్న మిస్టేక్స్ అనిపిస్తే మిస్టేక్స్ అని చెప్పాలా. అయిపోయింది. నబీల్ కూడా వింటా ఉన్నాడు. నబీలు ఇది ఒక్కటే కొంచెం కంట్రోల్ చేసుకోవాలా. ఆ బ్యాక్ బిచ్చింగ్లు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. గౌతమ్ రిలేటెడ్గా వెనక మాట్లాడుతున్నాడు, అందరు రిలేటెడ్గా మళ్ళీ వెనక మాట్లాడుతూనే ఉండు. లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుదు. ఇది కంట్రోల్ చేసుకుంటే నబీల్కి మంచిది. నబీల్ టాప్ 2 విన్నర్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఇప్పుడు కూడా కొంచెం ఉన్నాయి. ఎందుకంటే నార్త్ ఇండియన్ ఓట్స్ ఉంటాయి, చాలా హెవీగా ఉంటుంది రీచ్ కూడా ఇన్స్టాగ్రామ్ నబీల్ది. ఏ టైంలో ఏదైనా అవ్వచ్చు. నబీల్ రిలేటెడ్గా బ్లాస్ట్ అయ్యి మంచి టాస్క్లు మంచి ఎపిసోడ్లు పడిందంటే చెప్పలేము. నబీల్ గ్రాఫ్ కూడా జమ్ముని లేస్తుంది, ఒకప్పుడు జమ్మునే ఉండింది కాబట్టి. తర్వాత సరికి వచ్చిందయ్యా తేజకి అందరు నిద్రపోయే టైంలో రింగ్ వచ్చింది. ఆ రింగ్ కూడా చూసారు, అందరూ పడుకుంటున్నారు. ఇతను కిచెన్ దగ్గర అటు ఇటు తేరాడుతూ ఉంటే అప్పుడు వచ్చింది రింగు. ఫోన్ పెట్టినారు, గార్డెన్ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ తీస్తే వాళ్ళ మదర్ నేను రావట్లేదు అన్నట్టుగా వాయిస్తున్నట్టు వరకు షో. కానీ అక్కడ బాధపడే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చారు, బయట నుంచి లోపలికి వచ్చారు. వెంటనే రాగానే తేజ ఫుల్ హ్యాపీ అండి, మామూలు హ్యాపీ కాదు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నావమ్మా, నువ్వు ఫైనల్గా తీసుకొచ్చేసా అనేసి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. వాళ్ళ మదర్ అయితే మంచి బూస్టింగ్ ఇచ్చేటట్టుగా తెలివిగా మాట్లాడారు. గేమ్స్ అన్నీ బాగా ఆడావు, ఇంత ఆడతామని కూడా మేము కూడా అనుకోలేదు, మేమే షాకు. తేజ 4.0 ఇప్పుడు అనేసి తనది బాగా పాజిటివ్ అయిందని తెలిసేదానికి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి వాళ్ళ అమ్మగారు. తర్వాత మళ్ళీ గేమ్స్ బాగా ఆడుతున్నామని రెండోసారి కూడా చెప్పారు. ఊళ్ళో వాళ్ళు కూడా నువ్వు టాప్ 5కి వెళ్ళాలని చూస్తున్నారు, వెళ్ళాలి ఓవర్ హోప్స్ కూడా ఇవ్వకుండా టాప్ 5 అనే మాటలే మాట్లాడారు మళ్ళీ కూడా. నెక్స్ట్ సరికి టాప్ 5 గ్యారంటీ, ఇలా ఎఫర్ట్స్ పెడితే గ్యారంటీ కూడా వెళ్తావురా, నువ్వు నమ్మకం ఉందంటే నేను పెట్టాల్సింది ఎఫర్ట్స్ పెడతానమ్మా అనేసి చెప్పి తేజ వల్ల బిగ్ బాస్ వల్ల చాలా హ్యాపీగా ఉంది, నా లైఫ్ ఎంతో మారిపోయింది బిగ్ బాస్, మళ్ళీ మా అమ్మని కూడా పంపించావు, చాలా థ్యాంక్స్ బిగ్ బాస్ అని బిగ్ బాస్కి అప్రిషియేట్ చేసుకుని బిగ్ బాస్ ఆ గ్రాటిట్యూడ్ చూపించాడు. తేజ గారు సక్సెస్ అయ్యాడు బిగ్ బాస్, రేపు నుంచి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తా అంతే అంటే ఇక్కడతో అయిపోయింది. ఈ పర్టికులర్ టైంలో నాకు అనిపించింది తనకున్న ఒకే కోరిక వాళ్ళ మదర్ని హౌస్లోకి తీసుకెళ్ళాలని. లాస్ట్ సీజన్ ఈ సీజన్లో కూడా వాళ్ళ మదర్ని హౌస్లోకి తీసుకొస్తే అయిపోయినట్టే, నా విష్ అయిపోయినట్టుగా అని ఫీల్ అవుతున్నాడు. ఆ పర్టికులర్ మూమెంట్లో నాకు అనిపించింది ఏంటంటే తేజ ఈ మూమెంట్ని కప్పు గెలిచాడు అనే మూమెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. కప్పు గెలిచినట్టే తనకి అన్న ఫీలింగ్లో అతను ఎక్స్ప్రెస్ చేసింది కూడా అలాగే ఉంది, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే ఇక్కడ అంత ఎమోషనల్ అవ్వలేదు వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత. అతను కూడా అంటాడు నేను ఏమి పెద్దగా ఏడుపు రాలేదు. ఎందుకు ఏడుపు రాదంటే వారం అంతా ఏడుస్తూనే ఉండు, వారం అంతా ఇప్పుడు వస్తుంది ఏడుస్తూ ఉంటే ఇది ఏడుపాడు వస్తుంది. కానీ ఇంకొకటి ఏంటంటే అంత ఎమోషనల్ ఎపిసోడ్ లాగా ఇది కన్వే అవ్వలేదు. దానికి రీజన్ కూడా రోజంతా ప్రతిరోజు ఏడుస్తూ ఉండడం వల్ల అది అంత టచ్చింగ్గా రాలేదని నా ఒపీనియన్. మీకు ఎంతమంది కనిపించిందో తెలియదు. ఎందుకంటే రోజంతా ప్రతిరోజు అతను పాపం వాళ్ళ మదర్ గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉండేసరికి ఇది అంత ఎమోషనల్ కనెక్షన్ నాకు రాలేదు. మేబీ తను ఏడవపోవడం వల్ల ఏడ్చినా కూడా వచ్చేది కాదేమో, ఎందుకంటే రెగ్యులర్గా అదే అయింది కాబట్టి ఈ వీక్. మేబీ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, నాకు జెన్యూన్గా అనిపించింది చెప్పిన. నెక్స్ట్ సరికి బాగా హ్యాపీ వాళ్ళ మదర్ హ్యాపీగా వెళ్ళిపోయినారు, ఇంకంతా అయిపోయింది. తర్వాత సరికి నబీల్ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ సక్సెస్ అయిందంటే సూపర్, ఫ్యామిలీ వీక్ ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిందని కానీ అందరూ యా అనేసి అన్నారు. వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత రోహిణి వీళ్ళందరూ డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. రోహిణి, తేజ, అవినాష్ ఉండు, గౌతమ్ ఉండు. వీళ్ళ డిస్కషన్ ఏంటంటే ఫుడ్ రిలేటెడ్గా తేజ వాళ్ళు ఫుడ్ తింటున్నప్పుడే తీసుకొని వీడి గురించి కూడా ఆలోచించుకుంటే వాళ్ళందరూ తినేశారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు మనకేమో అంతమందిగా ఇచ్చాడా అనేది ఈ ఫుడ్ రిలేటెడ్గా వీళ్ళు డిస్కస్ చేయకుండా బాగుండేది రోహిణి గారు అన్నట్టు కనిపిస్తుంది. అంత పెద్ద విషయం కాదు కదా. దాని గురించి ఫ్యామిలీస్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ తిన్నా కూడా తినకపోయినా కూడా చిన్న సెన్సిటివ్ మ్యాటర్ గురించి డిస్కస్ చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఏమి అది బాగుండేది. గౌతమ్ కూడా చెప్తారు సరేలేండి వదిలేయండి అని, పెద్ద మనిషి తరగా వదిలేసిన విధానం కూడా బాగానే ఉంది. అంత ఇష్యూ అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. అది లైవ్లో ఏమన్నా బాగా వేసారేమో, లైవ్ నేను చెక్ చేయాలి. ఎందుకంటే లైవ్ ఇప్పుడే టెస్ట్ తేజ వాళ్ళ అమ్మ ఇప్పుడు వచ్చారు. నేను మళ్ళీ ఉదయాన్నే చూసి ఆ ఇష్యూ రిలేటెడ్ ఏదైనా క్లారిటీ ఉంటే మాట్లాడతా. అది పెద్ద విషయం కాదు, దాన్ని అంత ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అవినాష్ మాత్రం టూ గుడ్, రోహిణి గారు కూడా టూ గుడ్, ప్రేరణ గారు మారితే బాగుంటుంది, మారకపోతే ఇంక మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కమ్యూనిటీ పోల్స్
పెట్టున్నాను, మంచి పోల్స్ వాటి మీద రియాక్ట్ అవుతా ఉన్నాను, ఎవ్రీడే చెక్ చేస్తూ ఉన్నాను కమ్యూనిటీ ట్యాబ్. అండ్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం విష్ణుప్రియ ఓటింగ్ కూడా అయిపోయినట్టు కూడా చెప్తున్నా. విష్ణుప్రియ, పృథ్వీ అండ్ యష్మి గారిలో వాళ్ళ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు అన్నట్టుగా అప్డేట్ వచ్చింది. చూద్దాం రేపు. దీని అప్డేట్ ఎర్లీగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడుతుంటాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయి ఉండండి.